Very good evening. Welcome to our channel RPFSI and కానిస్టేబుల్ 8th డే టార్గెట్ ఏంటి అని మనం ఈ వీడియోలో చూడబోతా ఉన్నాం. అదేవిధంగా 7th డే వరకు మీరు ఏం చదివారు అనే దానిపై కొన్ని ప్రశ్నలు కూడా వేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయండి ఆన్సర్స్ చెప్పడంలో. డెఫినెట్లీ మీకు మంచి రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. అండ్ మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అప్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. దాని యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంది. జీకే అండ్ ఇండియన్ పాలిటీ కంప్లీట్లీ అయిపోయాయి. ఈచ్ సబ్జెక్ట్ 100 రూపీస్ ఫర్ 1 year వ్యాలిడిటీ. కెమిస్ట్రీ ఆల్మోస్ట్ 70-80% అయిపోయింది. సైన్స్ 90% అయిపోయింది స్కూల్ బుక్స్. అండ్ రైల్వే కోర్సెస్ కూడా 1 by 1 అయిపోతూ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు తప్పక తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. డెఫినెట్లీ మీకు మంచి రిజల్ట్స్ అయితే రావడం జరుగుతుంది. సో ప్రాపర్గా చదవండి. చదివిన దాన్ని రివిజన్ చేయండి. రివిజన్ చేసినప్పుడు మీరు ఎంతవరకు చదువుతున్నారు అనేది అర్థమవుతుంది. అండ్ వన్ థింగ్, రైల్వే ఎగ్జామ్ అనేది చాలా టఫ్ అనే మైండ్ సెట్ తోటి తీసేయండి. దయచేసి మళ్ళీ చెప్తా ఉన్నా. అఫ్కోర్స్ కాంపిటేటివ్ ఫీల్డ్లో డెఫినెట్లీ కొద్దిగా కష్టపడాలి. సో అలా అని పెద్దగా ఎంతో అవసరమైతే లేదు. సో బ్యాంకింగ్ జాబ్స్ ప్రిపరేషన్ వేరు, ఇండియన్ రైల్వేస్ ప్రిపరేషన్ వేరు, ఎస్ఎస్సి సిజిఎల్ ప్రిపరేషన్ వేరు, యూపీఎస్సి ప్రిపరేషన్, ఇట్లా రకరకాలుగా ఉంటాయి కనుక సో దీని స్టాండర్డ్ అనేది వేరే. సో ప్రాపర్గా చదివితే ఈజీగా గెయిన్ చేయొచ్చు. అండ్ 7th డే మనం ఏం చదవాలి అని చెప్పామంటే వర్క్ అండ్ టైం వేజెస్ కంప్లీట్ చేయమని చెప్పాము. కంప్లీట్లీ అయిపోయింది వర్క్ అండ్ టైం. క్లాక్స్ 50% చదవమని చెప్పాను. ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ 50% చదవమని చెప్పాను. పద్మ విభూషణ్ కంప్లీట్ చేయండి అని చెప్పాను. సో దీనికి సంబంధించి ప్రశ్నలు చూద్దాం. First question, Amit, Vimal, Kapil can do a piece of work in 12, 16, 24 days. If they complete the work together and get an amount of 2,700 rupees, then what is the share of Vimal in that amount? Vimal and ఇది సారీ విపులే, ఇక్కడ విపుల్ ఇది ఓకేనా, ఇది విపుల్. అమిత్, విపుల్, కపిల్ ఒక పనిని వేరువేరుగా 12, 16, 24 రోజుల్లో చేయగలరు. వారు ముగ్గురు కలిసి ఆ పనిని పూర్తి చేసినందుకు గాను వారికి శాలరీగా 2,700 రూపాయలు ఇవ్వడం జరిగింది. అయినా విపుల్ యొక్క వాటా ఎంత? సో నెక్స్ట్ క్వశ్చన్, ఏ మ్యాన్ అండ్ ఏ బాయ్ రిసీవ్డ్ 1,400 రూపీస్ యాజ్ వేజెస్ ఫర్ 10 days ఫర్ ద వర్క్ దే టుగెదర్. The man efficiency in the work was 6 times that of a boy. What is the daily wages of the boy? ఒక వ్యక్తి మరియు ఒక అబ్బాయి 1,400 రూపాయలు 10 రోజుల పనికి వేతనంగా కలిసి తీసుకున్నారు. అయితే బాలుడి కంటే ఆ వ్యక్తి 6 రెట్లు ఎక్కువగా పని చేసే సామర్థ్యం కలవాడు పనిచేశాడు. అయినా బాలుని యొక్క రోజువారీ వేతనం ఎంత? థర్డ్ వన్, A and B can do a job together in 12 days. A is 2 times as efficient as B. In how many days can B alone complete the work? A మరియు Bలు ఒక పనిని ఇద్దరూ కలిసి 12 రోజులలో పూర్తి చేస్తారు. A B కంటే రెట్టింపు పని చేయగలడు. అయినా B ఒక్కరే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు? ఫోర్త్ వన్, A and B can do a piece of work in 40 days, 50 days respectively. Both begin together, but after a certain time, A leaves off. In this case, B finishes the remaining work in 20 days. After how many days did A leave? A ఒక పనిని 40 రోజులలో, B అదే పనిని 50 రోజులలో చేయగలడు. ఇద్దరూ కలిసి పనిని ప్రారంభించారు. కొన్ని రోజుల తర్వాత A పని మానేయడం జరిగిందంట. మిగతా పనిని B 20 రోజుల్లో పూర్తి చేశాడు. అయితే ఎన్ని రోజుల తర్వాత పని మానేశాడు? Next question, A can do a piece of work in 10 days while B can do it in 15 days. They begin together but 5 days before the completion of work B leaves off. Find the total number of days for the work to be completed. A ఒక పనిని 10 రోజుల్లో పూర్తి చేయగలడు. అదే పనిని B 15 రోజుల్లో పూర్తి చేయగలరు. ఇద్దరు కలిసి ఆ పనిని మొదలుపెట్టారు. కానీ పని పూర్తి కావడానికి 5 days ముందు నుండి B పని చేయడం ఆపేశాడు. అయినా ఆ పని పూర్తి కావడానికి టోటల్గా ఎన్ని రోజులు పట్టింది? మీరు ఒకసారి నా వర్క్ అండ్ టైం, అఫ్కోర్స్ నా అరిథమెటిక్ క్లాసెస్ మీరు చూసినట్లయితే మనదంతా కూడా చెప్పే విధానం కొద్దిగా డిఫరెంట్గానే ఉంటుందండి. జనరల్ మెథడ్లో చెప్పడమే ఉంటుంది. సో మీరు ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినా చేయొచ్చు, ఓకేనా?
సో ప్రాపర్గా అర్థం చేసుకొని ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 6 boys or 8 women can reap a field in 86 days, how long will 14 boys and 10 women take to repeat? ఒక పనిని 6 అబ్బాయిలు లేదా 8 మంది అమ్మాయిలు 86 రోజుల్లో పూర్తి చేయగలరు. అయితే 14 మంది అబ్బాయిలు 10 మంది అమ్మాయిలు కలిసి ఎన్ని రోజుల్లో అదే పనిని పూర్తి చేస్తారు? 7th క్వశ్చన్, 2024లో పద్మవిభూషణ్ పురస్కారం పొందిన బిందేశ్వర్ పటాక్ దేనిని ప్రారంభించాడు? అతను ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి? తెలుగు రాష్ట్రానికి చెందిన ప్రముఖ సినీ హీరోకి ఇటీవల పద్మవిభూషణ్ ప్రకటించారు. ఎవరు అతను? పద్మవిభూషణ్ పొందిన పద్మ సుబ్రహ్మణ్యన్ ఏ నాట్యంలో సుప్రసిద్ధురాలు? 2024లో ఎంతమందికి పద్మవిభూషణ్ ప్రకటించారు? వారు ఎవరెవరు? ఏ రాష్ట్రానికి సంబంధించిన వారు? ఏ రంగానికి సంబంధించిన వారు? సో ఈ 10 క్వశ్చన్స్కి ఆన్సర్ తెలియజేయడానికి ప్రయత్నం చేయండి. 8th డే మనం చదవాల్సిన టాపిక్ వచ్చేసి బోట్స్ అండ్ స్ట్రీమ్స్ చదవండి 50%. క్లాక్స్ కంప్లీట్ చేసేయండి ఈ వీడియోతో. ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ కంప్లీట్ చేసేయండి ఈ వీడియోతో. ఫిజిక్స్లో నుండి ఫార్ములాస్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. సో సపోజ్ మొమెంటం అంటే మాస్ ఇంటూ వెలాసిటీ, కెనెటిక్ ఎనర్జీ ఆఫ్ mv². ఎందుకంటే మనకి ఫిజిక్స్ ఫార్ములాస్ కనుక వచ్చినట్లయితే మనం ఆ క్వశ్చన్ అర్థం కాకపోయినా గివెన్ డేటా బట్టి మనం చేసేయచ్చు. సో ఇవి చదవడానికి ప్రయత్నం చేయండి. వర్క్ అండ్ టైం తర్వాత నేను ఎందుకు చెప్పాను ఇది అంటే సేమ్ ఉంటుందండి. వర్క్ అండ్ టైం, బోట్స్ అండ్ స్ట్రీమ్స్, పైప్స్ అండ్ సిస్టమ్స్, ఈ 3 కూడా ఆడుతూ పాడుతూ ప్రిపేర్ అవ్వచ్చు. మీరు నమ్మండి నమ్మకపోండి, నేను ఈ రోజుకి ఏదన్నా కాంపిటేటివ్ అంటే అరిథమెటిక్ ఎగ్జామ్ రాస్తే 90% క్వశ్చన్ చేయగలను వితౌట్ ప్రిపరేషన్. ఒక హాఫ్ అన్ అవర్ ఏమో చదువుతా అండి. మనకి సపోజ్ ట్రిగ్నోమెట్రీ, ఏరియా, పెరిమీటర్, వాల్యూమ్, సర్ఫేస్, ఫార్ములాస్, అంతే. ఆల్మోస్ట్ మన ఫార్ములాస్ లేకుండానే చెప్తాం, బట్ కొన్ని టాపిక్స్ మాత్రం ఫార్ములా చూస్తాం. సో మనం ఇప్పుడు ఏం రాయట్లేదు, బట్ చెప్తా ఉన్నాం. సో అంత నీట్గా చెప్తాను. అరిథమెటిక్ అర్థం చేసుకునే ఓపిక మీకు ఉండాలి. కొద్దిగా ఓపిక పడితే మంచి మంచి క్లాసెస్ వస్తాయి. ఓకేనా? సో ఐ విష్ యూ